భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్వంచలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. పాల్వంచలోని పలు డివిజన్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తున్నామని, రేషన్ కార్డుదారులందరికీ ప్రతి నెల సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, రైతు భరోసా ద్వారా రైతులందరినీ ఆదుకున్నామని తెలిపారు. ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సభ్యులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక మీద ఉన్న డిసిసిబి అధ్యక్షురాలు, అదే రకంగా మిత్రపక్షమైన సిపిఎం జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. రెండు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం. పెద్దోళ్ళు తినే తెలంగాణ రాష్ట్రం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఎన్నికల ముందు ఏవైతే పేదవాడి సంక్షేమం కోసం చేస్తానన్న ప్రతి మాటని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. అందుట్లో భాగమే పేదింటి ఆడబిడ్డ ఇంటికి కరెంటు, ఉచిత కరెంటు, 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తున్నాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ కూడా తినాలని పేదింటి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇస్తున్నాం. 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చాం. నా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 కూడా ఛార్జీ లేకుండా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. రైతును రాజును చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది రైతన్నలకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరానికి 12,000 రూపాయలు ఇచ్చాం. ఊరేస్తే ఊరే అని ఆనాటి దొరవారు చెప్తే ఊరేసిన రైతన్నను సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చాం.